13వ అధ్యాయం 37వ వచనం మనమందరమే కలిపి చదువుదాం. కలిపి చదువుకుందాం. చదవండి. నేను మీతో చెప్పున్నది అందరితోనూ చెప్పుచున్నాను, మెలకువగా ఉండలేను. ప్రార్థన చేస్తున్నాం. దయచేసి మా తండ్రి, పరిశుద్ధమైన మా దేవ, మా నీతికి ఆధారభూతుగా, మా రక్షణకు కారణభూతులైన మా తండ్రి, వర్తమాన భూత భవిష్యత్ కాలమైనటువంటి సర్వాధికారి అయినటువంటి దేవ, ఎన్నడూ పొరపాటు చేయని దేవ, నిన్న నేడు ఏకరీతికున్న మా ప్రభువా, మా పాపాల కొరకు శిలువలో రక్తం కార్చిన తండ్రి, దూరస్తులైన మమ్మల్ని సమీపస్తులుగా చేసిన దేవా, అయోగ్యులైన మమ్మల్ని యోగ్యులుగా చేసిన తండ్రి, ఏ అర్హత లేనటువంటి మమ్మల్ని అర్హులుగా చేసి నీ సన్నిధిలో, నీటిలో, నీ దగ్గర, నీ పాదాల దగ్గర మరిలాగా కూర్చొని నీ మాట వినే భాగ్యం ఇచ్చినావు. నీకు స్తోత్రాలు. ఆరాధించే దండికరమైన జీవితం ఇచ్చినావు. నీకు స్తోత్రాలు. నీ పాదాల దగ్గర తల వంచి నమస్కరించి సాగిలపడుతూ మీకే వందనాలు స్తోత్రాలు చేస్తూ అటు నీ కృపా కనికరాలను బట్టి స్తుతిస్తూ కనపరుస్తూ మరొకసారి నాయన నీ శరీరం నీ రక్తంలో పాలు పొందక ముందు సజీవమైన నీ లేఖనాల ద్వారా మాతో అందరితో మాట్లాడి మీ స్వరం పెట్టండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. సమయంలో ప్రత్యేకమైనటువంటి ప్రకటనలో మర్చిపోకండి, జ్ఞాపకం చేస్తాను. ప్రభుత్వం అయితే సెప్టెంబర్ 17, 18, 19 మనం ప్రత్యేకమైన కూడికలు ఉంటాయి. వచ్చే నెల 17వ తారీఖు శుక్రవారం పగులు 10:30కు మీటింగ్ ఉంటుందండి. మర్చిపోకండి. దైవ సేవకులు పిల్లా వెంకటరత్నం గారు మన మధ్యకు వస్తారు. ఎప్పుడో 10:30 అంటే 12 గంటలకు అయిపోయేటప్పుడు రాబాకండి. అదంత మంచిది కాదు. 10:30 కంటే ముందే రావాలి. మర్చిపోకండి. ఎన్ని పనులను మనని ఈ మీటింగులకు మాత్రం తప్పనిసరిగా అన్ని కోడికలకు అందరూ రావాలని మనం చేస్తున్నాం. మీకు ఎన్ని పనులు ఉన్నాయి, ఎంత డబ్బు వస్తున్నా అవి విడిచిపెట్టి దేవుడింటికి రండి. నిజంగా విశ్వాసాలని మేము అనుకుంటాం. మేము సర్టిఫికేట్ ఇస్తే కానీ ఆయన ఇష్టపడ్డారు. మీరు అనుకున్నారు, మమ్మల్ని అందుకే పెట్టినారు. మేము ఇక్కడ సైన్ చేసి ఎస్ అన్నప్పుడే ఆయన ఓకే అంటాడు. మేము ఎస్ అనుకుంటే ఎప్పుడు కూడా ఆయన ఓకే అంటాం. మర్చిపోకండి. పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలో ఉండే నేను చెప్తున్నా. ఇవి కూడా నా సొంత వ్యక్తిగతంగా మరి చెప్పి ఏం చెప్పను. నాకేం లోపడదు. నా మాట వినబాకండి. దేవుని మాట మీకు క్షేమం కలిగింది. 10:30 గంటలకి పగలు ఫస్ట్ కోరిక ఉంటుంది. రాత్రులు ఏముండవు. శనివారం 18వ తారీఖు పగలే 10:30 కోరిక ఉంటుంది. తర్వాత బాప్తీసాలు ఉంటాయి. శనివారం 18వ తారీఖు బాప్తీసాలు ఉంటాయి. ప్రపంచం అయితే ఆదివారం ఆరాధన 10 గంటలకే ఉంటుంది.
10:30 కాదు, 10 గంటలకి కూడికలు కాబట్టి 10:30. మర్చిపోకండి, ప్రతి కూడి జ్ఞాపకం పెట్టుకోండి. శనివారం ఆదివారం దానియేలు గారు వస్తాడు విజయవాడ నుంచి. దయచేసి ప్రార్థన చేయండి, ఇతరులకు కూడా చెప్పండి, అనేక మంది ఆహ్వానించండి. బాప్తిసాలు తీసుకున్న కూడా పేర్లు చెప్తాను, మీరు కూడా గుర్తుపెట్టుకోండి. రాకపోతే వాళ్ళకి చెప్పండి. ఇంకా ఎవరైనా బాప్తిసాలు తీసుకోవాలనుకుంటే మీ పేర్లు ఇస్తే మీ కొరకు ప్రార్థన చేస్తాం. ఈ మధ్యలో ఒకరోజు మీతో మాట్లాడతాం. మొట్టమొదటిగా బుజ్జిబాబు, దెబ్బల మీద బుజ్జిబాబు, మన సురేష్ వాళ్ళ కుమారుడు. రెండవ పేరు ఇక్కడ రామానగర్లో బాబురావు గారు, మన కుమారి వాళ్ళ భర్త. చలపల్లి గుడిలో యష్యా. తర్వాత మీ అందరి ముందు మా అయ్యలేదని అంటే మంచిది కాదు కాబట్టి బ్రదరు ప్రసాద్ గారు, దానియేలు వాళ్ళ నాన్నగారు ప్రసాద్ గారు. సహోదరుల్లో చిటితల్లి, మన యష్యా వాళ్ళ పాప. ఇక్కడే మన మందిరం పక్కన లక్ష్మి. దాదాపు 6. ఇంకా ఎవరన్నా బాప్తిసాలు తీసుకోవాలని మీకు తనుంటే ఆశ ఉంటే, ఇది బాప్తిసం అనేటువంటిది మతంలో చేర్చుకోవడం కాదు, కులంలో చేర్చుకోవడం కాదు, మతం మార్చుకోవడం కాదు. హృదయాన్ని మార్చుకున్న వ్యక్తి నేను ప్రభు కొరకు జీవిస్తానని తీర్మానం చేసుకోవడం. మీకు ఉద్యోగం ఇచ్చాను చెప్పు అంటే కుదరదు. ఏం కావాలా మాట్లాడండి. మీకు ఉద్యోగం ఇచ్చాను చెప్పు అన్నాడు అనుకోండి, నువ్వు పోయి ఆ సీట్లో పోసుకుంటే బయటకు పంపిస్తాడు. పంపరా? ఏం కావాలా? ముద్ర వేయాలి, స్టాంప్ వేయాలా, సైన్ చేయాలి. అప్పుడు ఎస్. అప్పుడే ఆ ఉద్యోగం నీకు ఎన్ని సంవత్సరాలు ఉంటే అన్ని సంవత్సరాలు నీకు ఆ ఉద్యోగంలో చలామణి అవుతావు. బాప్తిసం అనేటువంటిది పరలోకంలో అక్కడ నీకు స్థానం. మర్చిపోకండి దయచేసి. ఇంకా ఎవరన్నా యవనస్తులైన తమ్ముడు కానీ చెల్లెలు కానీ మీరు బాప్తిసాలు తీసుకోవాలని ఆశ ఉండి మారుమనసు పడితే బలవంతమే లేదు, బలవంతంగా ఇచ్చేది కాదు బాప్తిసం. మేము ఇయ్యం, సంవత్సరం అయింది ఇదాకి, సంవత్సరం అయిన తర్వాత ఇప్పుడు బాప్తిసాలు పెట్టినాం. బలవంతంగా ఇచ్చేది కాదు, ఇది సొంత వ్యక్తిగతం, ప్రభు కోసం జీవించేది. లోకమంతా అశాశ్వతమైనది, లోకమంతా నశించిపోతుందని దాని కొరకు మనం జీవించేదాని కొరకు నేను జీవించిన పౌలు గారు చెప్పిన బ్రతికినా క్రీస్తే నాకు సావైతే లాభం అన్నాడు. బాప్తిసం ప్రభుతో ఉండటం లాభం, నష్టం కాదు. చాలామంది తెలియక నష్టం అనుకుంటారు. ప్రభువులో ఉన్న వాళ్ళందరికీ లాభం. మర్చిపోకండి, ఈ శరీర సౌఖ్యాలు సుఖాలు తాత్కాలికమైంది. దానివల్ల ఏదో రోగాలు జబ్బులు వస్తాయి అంతే, నీకు నష్టమే. కానీ ఆ లోక సౌందర్యం, లోక భోగాలు, లోక ఆశల ద్వారా వచ్చే విధానం ఏంటంటే ఏదో ఒక భయంకరమైన వ్యాధి వచ్చింది, జబ్బు వచ్చింది. ఒక దైవ సేవకుడు చెప్తాడు, పాము విషయం కన్నా విషం ఏంటంటే పాపం అంటారు. పాము విషయం కన్నా పాపం భయంకరమైన విషయం అంటారు. దాని నుండి బయటకు రావడం అంతే. నిజంగా యవనస్తులుగా ఉండి ప్రభువు నమ్ముకొని ఆ పాప భోగాలు అనుభవించకుండా జీవిస్తే వాళ్ళు ఎంతో ధన్యులు, వాళ్ళకి ఎంత మంచి ఆరోగ్యవంతులు ఉంటారు. దయచేసి గుర్తుపెట్టుకొని
వచ్చే నెల 17, 18, 19 తారీఖుల్లో ప్రత్యేకమైన కూడిక ఉంటాయి. సహోదరులు కానీ బ్రదర్స్ కానీ దేవుని పనిలో సహకరించండి. రకరకాల పనులుంటాయి, అక్కలు ఉంటాయి. ఏదో మేము ఎప్పుడో వచ్చి కూర్చొని పోదాం అనుకోబాకండి. అది విశ్వాసులు కాదు, అవిశ్వాసులు అనుకోరు. వాళ్ళని అతిథులు అనుకుంటారు. వాళ్ళ విశ్వాసులు అనరు. టయాన్ తర్వాత వచ్చే ఎప్పుడో వస్తే వాళ్ళు విశ్వాసులు అనరండి. విశ్వాసాలు అనరు, అతిథులు అంటారు వాళ్ళు. నువ్వెన్నో అతిథిగా వస్తే నువ్వు అతిథి అవుతావు అంతే. నువ్వు దేవుని కోసం, దేవుని వరకు, దేవుని సమర్పణ కలిగి త్యాగం చేసి దేవుని కొరకు, నా వంతు నేను దేవుని కొరకు ఏదైనా సరే సాపదీస్తా, ఊడుతా, ఫలాన్ని నేను చేస్తా, సమర్పణ దేవుని కొరకు, ఈ మీటింగుల కొరకు నేను నా వంతు నేను చేస్తా అనేటువంటి సమర్పణ కలిగి ఉంటూ ఒక విశ్వాసి దేవుని బిడ్డల లక్షణం. నేను ఇంత తీవ్రంగా ఎందుకు చెప్తున్నానంటే, ఈ కరోనా వైరస్ బట్టి వెనకంజ వేస్తున్నారని చెప్తున్నా. అంటే మీరు చేయట్లేదని కాదు, అదేం కాదు, ఏమి కాదు. దేవుని కొరకు చూడండి, మేము ఒక మాట చెప్పి ఒకసారి ఆ లిస్టులో ఉంటే ఎవడు తప్పించుకోలేడు. ఆ కరోనా వైరస్ దాని ద్వారా మరణం అనే లిస్టులో కనుక నా పేరుంటే, నీ పేరుంటే, నువ్వెందుకు వైద్యాలు చేయి, ఏమి ఎందుకు చేయి, కుదరదు, వెళ్ళిపోవాల్సిందే. ఎవరు నేను చెప్పలేదు. ఆ లిస్టులో నీ పేరు, నా పేరు ఉంటే వెళ్ళాల్సిందే. ఒకళ్ళ లిస్టులో ఉంటే దేవుని చిత్తం, ఆయన లిస్టులో లేకపోతే నీ పేరు, ఎన్ని రోగాలు వచ్చినా, ఎన్ని కరోనా వైరస్ కాదు ఇంకా వచ్చినా నీకే తెగులు రాదు. చెప్పాడు కదా, ఏ తెగులు నీ కూడా సమీపించదు. నీ పక్కన 1000 మంది పడినా, నీ కుడి పక్కన 10,000 మంది కూలినా అపాయం నీ ఎదుకు రాదు. భక్తిహీనులు నువ్వు కళ్ళారు చూస్తుండగా భక్తిహీనులకి నాశనం వచ్చిందట, నీకు రాదు. ఆ లిస్టులో కనుక మన పేరుంటే ఎవడు తప్పించుకోలేడు. నువ్వేం అని 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 మనం మార్క్స్ పెట్టుకోకుండా ఉండమని కాదు నేను చెప్పేది. మన విధి మనం చేయాల్సిందే. మనం చేయవలసిన పని మనం చేయాలి, అంతేగాని దేవుడి మీద పెట్టకూడదు. కాబట్టి జ్ఞాపకం పెట్టుకోండి. అందరూ దేవుని కొరకు సమర్పణ కలిగి ముందే రండి. ప్రార్థన చేసుకున్న వాక్యం కొరకు సెప్టెంబరు 17, 18, 19 శుక్రవారం, శనివారం, ఆదివారం పగలేముంటుందండి మీటింగులు, రాత్రులు ఏముండవు. 18వ తారీఖు మీటింగ్ అయిన వెంటనే మనం సువార్తగా వెళ్తాం. పెద్ద ఆడంబరంగా మైకులు ఇక్కడే ఉండవు, కానీ చిన్న తీసుకొని మనం సువార్తకి వెళ్తాం. అందరూ ఏకీభవించాలి ఈ పనిలో. వెళ్ళిపోవద్దు బ్రదర్సు, సిస్టర్సు. మీరు ముక్కు మూసుకోకండి, రేపు ముక్కు మూగుతారు దేవుడు. అందుకు చెప్తున్నాను, వచ్చే దీవెనలు, ఆశీర్వాదాలు పోగొట్టుకోబాకండి. ప్రార్థన చేసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన మా తండ్రి, పరిశుద్ధమైన మా దేవ, యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన, పరిశుద్ధమైన, జీవము కలిగిన, మహిమోన్నతమైనటువంటి నామమును బట్టి మా పాపాల కొరకు శిలువలో రక్తం గార్చి మమ్మల్ని నీతివంతులుగా, పరిశుద్ధులుగా చేసిన ఆ ప్రియ రక్షకుని యేసయ్య నామములో తల వంచి నమస్కరించి సాగిలపడుతున్నాం. నీ పాదాలకు కోట్ల కొలది వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ, దేవా, తండ్రి, ప్రభువా, నానా, నీ పాదాలు పట్టుకున్నా. మీరు ఎంత మంచి దేవుడయ్యా. యెహోవా తమకు దేవుడిగా కలిగిన జనులు ధన్యులని, మమ్మల్ని ధన్యులుగా చేసినావు, నీకు స్తోత్రాలు. అంటే ధన్యతలోకి రాలేక ఉన్నారు వాళ్ళందరి కొరకు ప్రార్థిస్తున్నాం. అంటే ధన్యకరమైన జీవితం వారికి కూడా అనుగ్రహించండి.
వచ్చిన వారందరూ బట్టి ఉన్నారు. ఎవరు బలహీనలకు వచ్చారు, ఎవరు వ్యాధిగ్రస్తులుగా రకరకాల బాధలు వ్యాధులు మీరు మీ దాసులుగా వారి కొరకు ప్రార్థిస్తున్నాము. వారికి స్వస్థత ఆరోగ్యం దయచేయండి. దేవా తండ్రి, నీ శరీరం నీ రక్తంలో పాల్పొందుతుంది. సజీవమైన నీ లేఖనాల ద్వారా మాతో మాట్లాడండి. నీ స్వరం మాకు అందరికీ అనిపించండి. అయ్యా తండ్రి, దేవా ఈ నిత్య నిబంధన రక్త ప్రోక్షణ తీసుకొచ్చుకోండి. వినగలిగే చెవులు, గ్రహించగలిగే మనస్సు, భద్రపరుచుకునే హృదయాన్ని ప్రతి ఒక్కరికి దయచేయండి. శత్రువు తన తలపులకు అయిపోతుంది. యేసునామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్. చక్కగా కూర్చోండి. కూర్చోలేదంటే కుర్చీలో పర్వాలేదు, కూర్చోండి, ఏం కాదు. సమయంలో మార్కు సువార్త 13వ అధ్యాయం 37వ వచనం మనం చదువుకున్నాం. ఒకళ్ళు చదవండి. ఒకళ్ళు. నేను మీతో చెప్పున్నది అందరితోనూ చెప్తున్నాను, మెలకువగా ఉండుడెను. నాకెళ్ళి చూడండి ఒకసారి. ప్రభు అంటున్నాడు, మనతోనే కాదు అందరితో చెప్తానండి, మర్చిపోకండి. మెలకువగా ఉండుడి. ఏంటంట? మళ్ళీ చదవండి. మీరు చూడండి, మీరు నాకెళ్ళి చూడండి. ఒకటి చదవండి. నేను మీతో చెప్పింది అందరితో చెప్పుచున్నాను, మెలకువగా ఉండుడి. మర్చిపోకండి మాట. మెలకువగా ఉండుడి అని ఎవరు అంటారు? ఎందుకంటారు చెప్పండి. ఏదో గొప్ప చెప్పండి, తొందరగా ముందుకెళ్ళిపోదాం. మెలకువగా ఉండుడి అనే మాట ఎందుకంటారు? ఎవరిని అంటారు చెప్పండి, మీకు తెలిసింది చెప్పండి. మెలకువగా ఉండండి అంటారు. ఎందుకు? ఎవరిని? చెప్పండి, మాట్లాడు బ్రదర్, మాట్లాడు. మెలకువగా ఉండండి అంటారు. ఎందుకు? ఎవరిని? నిద్రపోయేవాడినా? మీరు చెప్పండి. అయ్యా వినపడలేదమ్మా. అది చెప్పు, అర్థం కదా. ఒక మనిషి చెప్పండి. మెలకువగా ఉండండి అని ఎవరు అంటారు? ఎందుకు అంటారు? ఇంకా చెప్పండి, మాట్లాడండి. కొంచెం ఆలోచన చెప్పండి. ఎందుకంటే కొద్దిగా తెలిసిన వాళ్ళు చెప్తే అర్థమైంది. మీకు తెలియదని కాదు ఇది. ఇప్పుడు అనుకోండి, మెలకువగా ఉండుడి అనే సందర్భం ఏంటంటే, ఉదాహరణగా ఏదన్నా జరగబోతుంది, ఏదైనా అపాయం రాబోతుంది, ఏదైనా హఠాత్తైనటువంటి సమస్యలు జరగబోతుంది. కొద్దిగా మెలకు నుండి వాళ్ళు రాబోతున్నారు, మనం వాళ్ళని ఎదుర్కోవాలో లేకపోతే వాళ్ళని మెలకువగా ఉండుడంటే ఈ అధ్యాయంలో 4 సార్లు ఇదే మాట రాయబడుతుంది. చూడండి, 26వ వచనం కొంచెం చూడండి జాగ్రత్తగా. చదువు. అప్పుడు మనుష్య కుమారుడు వచ్చి 36 ఆయన అకస్మాత్తుగా వచ్చి మీరు నిద్రపోవుట చూసుదేమో కనుక మీరు మెలకువపడండి. చూడండి, అంటే ఇప్పుడు నిద్రపోయే వాళ్ళు కాదు, నిద్రపోతారేమో, ఏదన్నా విషయం జరగబోతుంది, పలానా టయానికి వస్తామని చెప్పారండి, 4 గంటలకు వస్తామన్నారు, నువ్వు నిద్రపోతే వాళ్ళు వస్తారు, వెళ్ళిపోతారు, అంతే కదా.
అంతే కదా, మాట్లాడండి, అంతే కదా. నువ్వు నిద్రపోతున్నావండి, వాళ్ళు 3 గంటలకు వస్తామని చెప్పారు, కరెక్ట్గా 3 గంటలకు లెగవకపోవచ్చా, లెగవకుండా ఉంటానా? 3 గంటలకు నేను వాళ్ళని రిసీవ్ చేసుకోకుండా ఉంటానా? అందుకు పక్కింటికి పోయామనుకోండి, పక్కింటికి వెళ్ళామనుకోండి, వాళ్ళు వస్తారు, మాట్లాడి పూర్తి చేయండి, వాళ్ళు వెళ్తారు, నీకోసం ఉండరు. కడమోర మోగింది, ఓహో శబ్దం వచ్చేసింది, పెళ్లి కుమారుడు వస్తున్నాడు అని చెప్పేశారు. మెలకువగా వాళ్ళందరూ మీరు ఎందుకు మాట్లాడలేదు చెప్పండి? నా మీద ఏమైనా కోపమా? అర్థం కావట్లేదా? చెప్పండి, ఎందుకు మాట్లాడరు? మాట్లాడండి, తప్పేముంది? పెళ్లి కుమారుడు వస్తున్నాడు అన్నాడండి, పోవచ్చులే అనుకున్నారు వాళ్ళు, పర్వాలేదులే అనుకొని ఉంటారు. అబ్బో ఆమె లేచిపోయేదాకా నేను పోలేకపోతానా అనుకొని ఉంటారు. ఇక ఎన్ని సమయంలో తెలియదు. అయితే కొంతమంది కూర్చొని ఉంటారు, వాళ్ళు మాత్రం ఎప్పుడు వస్తాడు ఆ 3 గంటలు ఎప్పుడు 3 గంటలు ఎప్పుడు ఏమ్మా 3 గంటలు ఎప్పుడు? అరే ఇంకా 2 నిమిషాలు 3 నిమిషాలు వస్తాడేమో తొందర చూస్తూనే ఉంటావు. ఎవరు? ఇప్పుడు పైన ఇంకొక మాట 34వ వచనం చూడండి జాగ్రత్తగా. ఒక మనుషుడు తన దాసులకు అధికారం ఇచ్చి ప్రతివానికి వాని పని నియమించి మెలకువగా ఉండడని ద్వారపాలకులకు ఆజ్ఞాపించి ఇల్లు విడిచి దేశాంతరము పోయినట్లే ఆ కాలం ఉండును. ఇప్పుడు 4వ చూద్దాం, పైకి వెళ్దాం. 33వ వచనం అందరం చదువుదాం. 33వ వచనం అందరం చదువుదాం. జాగ్రత్తగా ఉండండి, మెలకువగా ఉండండి, ప్రార్థన చేయండి, ఆ కాలం ఎప్పుడు వచ్చునో మీకు తెలియదు. ఏమ్మా, నేను కుర్చీ వేసి పెట్టింది ఎందుకంటే నిద్రపోవడానికి కాదు. మీరు ఏమన్నా తిట్టండి, మీరు ఏమన్నా అనండి, నేను ఇష్టపడతా, కానీ నిద్రపోతే ఇష్టపడను. ఏమనుకోకండి, నేను మిమ్మల్ని ఏమి అడగట్లే. ఈ వారంలో నువ్వు 100 రూపాయలు తెచ్చావా లేదా, ఈ వారంలో నువ్వు కానుక ఇచ్చావా లేదా, ఈ నెలలో ఎంత ఇచ్చావా లేదా నేను అడగను, అవసరంలే. నువ్వు ఇవ్వకపోయినా సరే నేను అసలు అడగను. ఇన్ని సంవత్సరాలు నా సేవా అనుభవం, 2 సంవత్సరాలు కాదు, 86లో నేను చలపిలకు వచ్చా, 86లో వచ్చా, 1986వ సంవత్సరం చలపిలకు వచ్చా. ఈ రోజు వరకు ఎవరు నన్ను ఆదరించకపోయినా, ఎవరు నన్ను పలకరించకపోయినా, ఎవరు వచ్చి నన్ను పరామర్శించకపోయినా, నన్ను పిలిచిన వాడు నమ్మదగిన వాడు, నా దేవుడు నమ్మదగిన వాడు. నన్ను నమ్మి నాతో ఉన్నటువంటి బ్రదర్ కానీ సిస్టర్స్ కానీ మీరున్నారని నేను ధైర్యంతో ఇక్కడికి వచ్చా. వాళ్ళని కూడా నేను అడగను, ఇప్పుడు అడగలే. నేను మీకు ఎందుకు చెప్తా అంటే నా జీవితంలో వయసు వచ్చేసింది, ప్రభు రమ్మనే సమయం వస్తుంది. కొన్ని మాటలను మీ హృదయంలో పెట్టుకొని మీరు జాగ్రత్త లేకపోతే నేను చేసినంతా ఒకటి బోడిలో పోసిన పన్నీరే. అది నా బాధ, ఇంకా రెండోది ఏం లేదు. నా ఆశ ఏంటంటే నేను వెళ్ళిపోయినా మీరు నమ్మకం కలిగి ఫలానా విశ్వాసులు బేషువా విశ్వాసులు అంటే నింపురా, వాళ్ళ నింపు అలా ఉండాలి. అది నా ఆశ. ఇంతేగా వచ్చేది, సరిగా వచ్చాక సరిగా ఇంతే కదా, క్రమంగా ఉంటే కదా. అందుకు ఎంత ప్రయాసంతో ఎంత బాధతో మాట్లాడుతున్నా. నా సెల్ ఫోన్లో ఇలా చూడండి, నేను 2 వారాలు బట్టి ధ్యానిస్తూ వస్తున్నా ఈ భాగాన్ని. ఒక్కరోజు కాదు,
2 వారాలు పెట్టి ధ్యానిస్తున్నాను. ధ్యానించడం ఎప్పుడో ఉదయకాలం వేసి చూసి మళ్ళీ సాయంకాలం చూసేది కాదు. నేను ప్రభు మహిమగా చెప్తున్నాను. ఉదయకాలం లేవడం వల్లనే 4 గంటల నుంచి లేచి అన్నీ నా పనులు చూసుకొని 6 గంటలకు మందిరంలో కూర్చుంటారు. 6 గంటల మందిరంలో వచ్చి కూర్చుంటారు. ఈ లోపల ఆ పేపర్ తెస్తారు, ఆ పైన 2 మాటలు చూస్తా, అక్కడ పడేస్తా, ఫ్యామిలీ ప్రేయర్ చేసుకుంటాం. వాళ్ళు ఇంట్లోకి వెళ్తారు. ఇక నా పని అంతా ఇదే, మీ అందరి కొరకు ప్రార్థన చేయటం. రోజుకి 3 సార్లు 4 సార్లు అందరూ వరుసగా గొలుసు ప్రార్థన అందరి కోసం చేస్తుంటారు. వాక్యం ధ్యానించుకుంటారు. అయ్యా ఏం చెప్పమంటావు? నీ పిల్లలు ఏం అక్కరగలిగినారు, నేనేం అక్కరగలిగినాను, నేను ఎలా సరి చేసుకోవాలి, నేను అంటే చక్కపరచుకోవాలి, ముందు నా జీవితంలో నాకు చెప్పు, నన్ను మాట్లాడు. ఇలాగ నేను ప్రార్థన చేసుకుంటుంటాను. ఇది నా దిన పరిచర్య. ఈరోజు ఇదే వాక్యం, ప్రభువా ఇది నీ చిత్తం అయితే నాతో మాట్లాడు. ఈరోజు వాగ్దానం, రోజు ఒక వాగ్దానం వచ్చింది నా సెల్ ఫోన్లో. అది తప్పనిసరిగా చూస్తా. నా సెల్ ఫోన్ చూస్తే ఇదే వాగ్దానం వచ్చిందండి. ఈరోజు ఇది చెప్పాలా అని దేవుడు చెప్పినారా నాకు నిరీక్షణ కలిగింది. ఇదే వాక్యం ఏముందంటే నా సెల్ ఫోన్లో కింద రాయబడింది. అందరితో చెప్తాను. చూడండి మాట నేను తీసాను కదా, చదవండి. వేరే తీసా లోకాసు మార్క్స్ వారు నేను చెప్తాను. నేను మీతో చెప్పున్నది అందరితో చెప్పుతున్నాను, మెళకువగా ఉండుడని యేసు చెప్పాను అని కింద వచ్చిందంటే, ఈ మాటలకి కింద ఉందంటే యేసు చెప్పాను అని వచ్చిందండి. ప్రభా నాతో ఎంత స్పష్టంగా మాట్లాడుతున్నావు. మొట్టమొదటిగా ఆయన చెప్పాడు, జాగ్రత్త పడి మెళకువగా ఉండి ప్రార్థన చేయడి, ఆ కాలం ఎప్పుడు వచ్చినో మీకు తెలియదు. రెండో మాట ఏంటంటే 34, ఒక మనుష్యుడు తన దాసులకు అధికారం ఇచ్చి ప్రతి వారికి వాని పని నియమించి మెళకువగా ఉండని ద్వారపాలకునికి ఆజ్ఞాపించి ఇల్లు విడిసి దేశాంతరం పోయినట్లే ఆ కాలం ఉండదు. ఇక్కడ ఒక మాట, చక్కని మాట ఏంటంటే ద్వారపాలకునికి ఆజ్ఞాపించి. అంటే మనందరికి గుర్తుపెట్టుకోండి ఈ మాటల మధ్యలో. ఇది మెలకువగా ఉండి ద్వారపాలకునికి ఏమప్పగించాడంటే పని అప్పగించాడు. వానికి అప్పగించి, వాడు నీకేది అప్పగించాడో నాకేమో అప్పగించాడో దాన్ని జాగ్రత్త కలిగి మెలకువడం, ప్రార్థన చేయటం ఎంత అవసరమో నువ్వెంత జాగ్రత్త కలిగి ఉన్నావో నీకు తెలుసు. మూడవది 35, ఇంటి యజమానుడు బ్రతుకుకి వచ్చునా, అర్ధరాత్రివే వచ్చునా, కోడి కూలినప్పుడు వచ్చునా, ఎప్పుడు వచ్చునా, తెల్లవారినప్పుడు వచ్చునా, ఎప్పుడు వచ్చునా మీకు తెలియదు. ఆయన అకస్మాత్తుగా వచ్చి మీరు నిద్రపోవచ్చుండట చూసునేమో కనుక మీరు మెలకువగా ఉన్నది. నేను మీతో చెప్పునని అందరితోనూ చెప్తున్నాను, మెలకువగా ఉన్నది. చూడండి ఇదే మాట. ముందుకెళ్దాం, కొంచెం ముందుకెళ్దాం. 23వ వచనం చదువుకున్నప్పుడు 23వ వచనం చూడండి, జాగ్రత్త చూడండి. మీరు జాగ్రత్తగా ఉండుడి, ఇదిగో సమస్తం మీతో ముందుగా చెప్పి ఉన్నాను. ప్రియా చెల్లి తమ్ముడు, మనతో ముందు జాగ్రత్తగా ఉండి మాట సమస్తం ముందుగానే చెప్పాడు. దాన్ని లోకం ఆశ గతించబోతుందండి. మనకైతే అన్నీ ముందే చెప్పేస్తున్నాను, అన్నీ ముందే చెప్పేస్తున్నాను. మనం చెప్పినప్పుడు ఇది నువ్వు నేను జాగ్రత్త కలిగి ఉండకపోతే ఆయన వచ్చినప్పుడు విడిచిపెట్టబడే గుంపులో ఉంటే ఎంత దౌర్భాగ్యమైన స్థితి, ఎంత దిక్కుమాల స్థితి,
ఎంత అంధకారమైన స్థితి. ప్రభువుని ప్రభుని కలిగి ఆరాధిస్తూ బలలో పాల్పొందుతూ ఆయన శరీరం రక్తం ఆయన యోగ్యుడిగా నువ్వు పాల్పొందావు చెప్పుకుంటూ నువ్వు మెలకువలేకపోతే వీటన్నిటికీ కారణం ఏంటంటే ప్రార్థన చేస్తూ మెలకువగా ఉన్నావు. 1వ పేతురు రాసిన పత్రిక నేను కొన్ని మాటలు చెప్తాను ఈరోజు, తర్వాత మనం కొన్ని మాటలు చదువుకుందాం. 1వ పేతురు రాసిన పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం. 4వ అధ్యాయం 7వ వచనం. 4వ అధ్యాయం 7వ వచనం. 1వ పేతురు రాసిన పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం. చదవండి. అయితే అన్నిటి అంతము సమీపమైంది కావున మీరు స్వస్థత బుద్ధి గలవారై ప్రార్థన చేయుటకు మెలకువగా ఉన్నది. అందరూ కళ్ళు మూసుకొని ఒకసారి వారికి కళ్ళు మూసుకొని మీ గుడి మీద చేసుకొని చెప్పండి. మీరు వారంలో ఎంత ప్రార్థన చేస్తారు, ఎన్ని గంటలు ప్రార్థన చేస్తారు చెప్పగలరా? ఈరోజు ఉదయకాలం నువ్వు లెగిసి గంట సేపు అన్నా ప్రార్థన చేసావా? నువ్వు లెగిసి కుటుంబం ప్రార్థన చేసుకున్నావా? గుడి మీద చేసుకున్నావా? నువ్వు లెగిసి ఈ వారంలో పోయిన ప్రభువు దినములో ఓ చక్కని వాక్యం విన్నాం. ఏమిన్నా కళ్ళు మూసుకోండి. ఏమిన్నా? సాతానుకి అపవాదికి సోటి ఇవ్వకండి. మీరు అనుకోండి, నేను కళ్ళు మూసుకొనే చెప్తున్నా. నువ్వు ఎవరికి సోటిచ్చావు? వారం అంతట్లో ఎవరికి సోటిచ్చావు? మర్చిపోకు. అనుకున్నావు నువ్వు అపవాదికి సోటిస్తే ఎంత దౌర్భాగ్యమైన స్థితి. అన్నిటి అంతం సమీపిస్తుంది. ప్రియ తమ్ముడు చెల్లి, ఇది ఏ కులం మతం బంధువులు స్నేహితులు కాదు, అవసరం లేదు. మనందరమే యేసు రక్తం ద్వారా విమోచించబడిన వారిని. ఒకే రక్తం, యేసయ్య రక్తం. ఒకే కుటుంబం, యేసయ్య కుటుంబం. ఒకే వంశం, రోజులైన యాజక సమూహం. ఒకే జనాంగం, పరిశుద్ధ జనాంగం. మనం దేవుని సొత్తు. మనం నీకు అర్థమైందా ఈ మాట? అయితే అన్నిటి అంతము సమీపించబోతుంది. తమ్ముడు చెల్లి, సోదరా సోదరి, నువ్వు సాతానుకు సోటి ఎత్తు, అపవాదికి సోటి ఎత్తు. ఇచ్చుంటే ఆయన చెప్తాడు. ఇప్పుడు అందరికి చెప్తున్నా, నీకు కూడా చెప్తున్నా. అందరితో మాట్లాడుతున్నా, నీతో మాట్లాడుతున్నా. అంతేకాదు, ప్రార్థన చేయటకు మెలకువగా ఉండడి. మెలకువ అంటే అవసరం. చూడండి, కొన్ని మాటలు చెప్తాను, ఎక్కువ చెప్పను. ఈ భాగం దాదాపు మూడు అంశాలుగా మనం చేసుకుందాం. ఒక అంశం చెప్తాను ఈరోజు, గుర్తుపెట్టుకోండి. మీరు వినగలిగితే, నిజంగా వినగలిగే ఆశ ఉంటే ఈ అంశం అంతా చెప్తాను, లేకపోతే మధ్యలో నేను ఆపేస్తాను. 1వ కొరింథీ పత్రిక 16వ అధ్యాయం 13-14 వచ్చింది. 13-14 వచ్చింది. 1వ కొరింథీ పత్రిక 16వ అధ్యాయం 13-14 చదవండి. ఒకరు చదవండి, మీరు తీసుకోండి, చూడండి. చదువు. మెలకువగా ఉండుడి. మెలకువగా ఉండుడి. విశ్వాసమందు నిలకడగా ఉండండి. పౌరుషము గలవారై బలవంతులై ఉండండి. మీరు చేయు కార్యములన్నీ ప్రేమతో చేయండి. 5 సంగతులండి. 5 సంగతులు మర్చిపోకండి. మెలకువగా ఉండుడి. అన్నా, పొగలంతా పనిచేసి రాత్రంతా కళ్ళు తెరిచి చూడమంటావా? అది కాదండి మెలకు అంటే. ఆత్మీయ మెలకుదాం. అతను నిద్రపోయితే తట్టినా యేసయ్యా నీకు స్తోత్రం అనాలి. అది మెలకు అంటే. ఎవడాడు అది మెలకు కాదు.
నీ తలంపు అంతా నిద్రపోయిన ఏముందంటే ఏముంది? ఎవరో వచ్చి నేను గదిలెత్తాడు, ఎవరో వచ్చి నిన్ను తాగుతారని అదే శరీరం తలంపే ఉంటుంది. ఆత్మీయ తలంపు కలిగిన వ్యక్తి ఏం చేస్తాడు? ఒకవేళ యేసయ్యా నీకు వందనాలయ్యా, స్తోత్రం దేవా, ఎక్కడ కాదు చేతులెత్తి కేకలేసేది. ఏ సమస్య ఉన్నా, ఏ సందర్భం అయినా, ఏ పరిస్థితి వచ్చినా, ఏ అనాగమైన పరిస్థితి సంభవించినా, దేవా నీకు స్తోత్రం అయ్యా, ఈ కీడిచ్చినావు నీకు స్తోత్రం, ఈ నష్టం కలిగింది నీకు స్తోత్రం, ఈ లాభం వచ్చింది నీకు వందనాలు. ఎప్పుడు పలకరించినా మెలకువ కలిగి ఉండాలి. ఆయన చెప్పాడు కదా, ఏ జామున వస్తాడో తెలియదు, ఏ గడియన వస్తాడో తెలియదు. ఇంటి యజమానికి అధికారం అప్పగించినట్టుగా అన్నీ నీకు అప్పగించి ఏ సమయం వస్తాడో తెలియదు కనుక మెలకువగా ఉండడి. యేసు క్రీస్తు శీఘ్రముగా యేసు క్రీస్తు శీఘ్రముగా దిగి వచ్చును, దిగి వచ్చును, దిగి వచ్చును. యేసు క్రీస్తు శీఘ్రముగా దిగి సంధింపాని ఆయత్తమా సంధింపాని ఆయత్తమా యేసుట్టా కాడా యేసుట్టా కాడా యేసుట్టా కాడా సంధింపాని ఆయత్తమా యేసురా కాడా లేని ఎడల సిద్ధపడు. ప్రియమైన సోదరా, ఆయన చెప్తాడు, మెలకువగా ఉండండి, విశ్వాసమందు స్థిరంగా ఉండండి, బలవంతులై ఉండండి, మీరు చేయ కార్యంలో శ్రద్ధతో చేయండి. లేఖనాల్లో అపోస్తలుడైన పౌలు గారు చెప్తాడు ఈ మాటలు. మొట్టమొదటి మాట ఏంటంటే మెలకువగా ఉండండి. ఇది ప్రతి ఒక్కరు మెలకువటాలు ఏంటంటే అంటే ఈనాడు శత్రువు వాడి సమయం కొంచెమేనని, ఎవరిని మింగాలని వాడు బహుగా ఏగపడుతున్నాడు. విశ్వాసుల్ని, ముఖ్యంగా మనల్ని మింగాలని, మన కుటుంబాల్లో, విశ్వాసుల కుటుంబాల్లో, భార్యాభర్తల మధ్య, అన్నదమ్ముల మధ్య, కుటుంబాల్లో అంతా వాడు ఏదో ఒక రీతిగా కలవరం తీసుకొచ్చి పెట్టే పరిస్థితులు ఉన్నాయి. రాకడ కనుక ఇది నా మాట వినకపోతే మీ ఇంటికే రాను. ఏం మాట వినరా? నేను చెప్పిన వాళ్ళకే చెయ్యత్తాను, నేను చెప్తేనే నువ్వు చెయ్యత్తాను, లేకపోతే మాట్లాడండి. అవునా? నేను ఎవరిని విమర్శించి కాదండి. ఇది శత్రువు. ప్రభు నమ్ముకుంది, ప్రభు నమ్ముకున్నాడు, మనలాగా వాళ్ళు చేయరు అని ఉండదు. అదేం కాదు, నువ్వు ప్రభు నమ్ముకో, నువ్వు ఎవరైనా వెళ్తావు, నేను చెప్పినట్టు చేయాల్సింది. వాడు పాపం ఏమన్నా చేయాల్సింది. నీకు 500 ఇస్తున్నారు, తీసుకోవాల్సిందే. మనం ఎవరన్నా కానీ శత్రువు. నేను చెప్పేది ఆలోచించండి. ఇప్పుడు ఎలక్షన్ లేవు, నేను అవి చెప్పట్లా. ఎలాగా చేస్తాడంటే ఇక భర్త కావచ్చు, నువ్వు ఎవరైనా కావచ్చు, మంగళసూత్రం కట్టినంత మాత్రానే నా ఆత్మ నేను చంపుకుంటానా? యేసయ్య నమ్ముకున్నా, ప్రభు కోసం జీవిస్తా, ప్రభు ఏదైతే చేస్తా. నేను శరీర సంబంధమైనది, లోక సంబంధమైనది నేను చెయ్యనంటే చెయ్యను, ప్రాణం పోయినా సరే.
అదే విశ్వాసం అంటే. విశ్వాసం అంటే అక్కడ అటే ఒక అడిగేయటం, ఇటు ఒక అడిగేయటం, అది విశ్వాసం అంటారా? అపోస్తల కార్యాలు చెప్పండి. అసలు మనం వాళ్ళతో కలవచ్చా? వాళ్ళ దగ్గరకు పోవచ్చా? చెప్పండి, పోవచ్చా? మనం జరగవచ్చా ఇళ్ళమని? చెప్పండి, మీరు చెప్పండి. చూడండి, 2వ అధ్యాయం 40వ వచనం. అపోస్తల కార్యం 2వ అధ్యాయం 40వ వచనం. చదవండి ఒకళ్ళు. ఇంకనూ అనేక విధములైన మాటలతో సాక్ష్యమిచ్చి మీరు, అక్కడ మీ పేరు పెట్టుకోండి, డాష్ ఉంది కాక మీ పేరు పెట్టుకోండి. మీరు మూర్ఖులకు ఈ తరం వారికి వేరే రక్షణ పొందవాలని వారిని హెచ్చరించను. అక్కడ మూర్ఖులని కాడ 2 ఉంది. చిన్న పుట్టవద్దు ఏముందో చూడండి, చెప్పండి. 2 కింద 2 ఏంది? గట్టిగా చెప్పండి. ఏమవుతుంది? ఒక్కరే జనం అంట. అంటే ఇప్పుడు మనం ఆ మూర్ఖులకు వారితో మనం స్నేహం కలిగి చేయి చెప్పామంటే, వాళ్ళతో మనం చేయగలుగుతున్నామంటే, ఒక్కరి జనంతో నువ్వు చూస్తున్నావా లేదా? ఒక్కరి జనంతో నువ్వు కలిసి ఉంటావా లేదా? కదా, వాక్యం చెప్తున్నా, నేను చెప్తున్నా అంటావా? వారు మీరు చదవండి, మధ్యలో చదవండి ఎవరో ఒకడు త్వరగా. అపోస్తల కార్యాలు 2వ అధ్యాయం 40వ వచనం. ఇది ఎవరు రాలేదా? చదవండి సహోదరులు. అంటే నేను అటు చేసే కదా, నేను ఇప్పుడు ఎట్లా చదువుతాను? నువ్వు చేసేసాను. ఇప్పుడేం వచ్చిందా లేదా? అది లెక్కలో రాయబడింది. ఇప్పుడు మనం ఏం చేయలేం, తీసేసామని చేతకాదు. ఇప్పుడు మనుషులు చేసే ప్రతిక్రియ ఎవరు రాయబడుతుందంట? మాట్లాడండి. జీవ గ్రంథంలో రాయబడుతుంది. నువ్వు ఏం చెప్పేది లేదు, రాయబడిపోయింది. ఎవరు తీసేయడం చేత కాదు. నేను చెప్పాను 5 గ్రంథాల గురించి చెప్పా. ఒక్క గ్రంథమే కాదు, బైబిల్లో ఉంది. ఇంకా 2 నుండి తర్వాత చెప్తా అన్నాను. ఆ సమయం దాటిపోయింది. ఎవరిని మనం కించపరిచి తక్కువ చేయడం కాదు, మనం జాగ్రత్తగా ఉండేదానికండి. అమ్మా దయచేసి మనం జాగ్రత్తగా ఉండేదానికోసం ఇది చెప్తున్నాడు దేవుడు, ప్రభువు చెప్తున్నాడు. చదవండి. ఇంకను అందరూ చదవపోయి ఇంకను అనేక విధములైన మాటలతో సాక్ష్యమిచ్చి మీరు మూర్ఖులకు ఈ తరం వారికి వేరే రక్షణ పొందని వారిని హెచ్చరించను. కింద ఏముందంట? ఏం మధ్యలో వంకరైన వాళ్ళు, అట్టి ప్రజలతో కలవకూడదు దేవుని పిల్లలు. ఇప్పుడు బాప్తిస్మం తీసుకోబోతున్నారు కాబట్టి మీకు ప్రత్యేకమైన వర్తమానం కాదు, ఇదే వర్తమానం గుర్తుపెట్టుకోండి. ఏదో ఒకటి బలంతమేనే. ఇటు ఉంటావా, చల్లగా ఉంటావు ఉండు, ఎచ్చగా ఉంటావు ఉండు, నులువెత్తగా ఉండవా. దేవుడు ఇష్టపడ్డు ఉమ్మి వేస్తాడు. ముందే మనం ఒక తీర్మానం కలిగి ఉండాలి. మనకు ఇల్లు కట్టేటప్పుడు ఎస్టిమేషన్ వేసుకుంటాం. ఇల్లు ₹1,00,000 అయితే అనుకో, 1,00,000 నా దగ్గర ఉంటే మొదలు పెడతాం. లక్షలు ఒక 30,000 ఉండి ఏంది అయిపోద్ది, ఏముంది నీ కట్టేస్తానని మొదలుపెట్టావు. ఫౌండేషన్ వరకు 30,000 అయిపోయింది. ఏమనుకున్నావు ఇప్పుడు? నువ్వు ₹10 ఇస్తావా, నువ్వు 100 ఇస్తావా, నువ్వు ₹5,000 ఇస్తావా, నువ్వు ఎంత ఇస్తావా? అబ్బాయి మాకు కూడా కుదరదు. ఇప్పుడు మేము కూడా అట్లే ఉన్నాం. ఇప్పుడు ఏమి కుదరదు, ఇవ్వలేము. ఇస్తాను ₹10 వడ్డీ వేసుకోపో, ఏమైంది వేసుకుంటాను. ₹10 ఇప్పుడు 1,00,000 తీసుకున్నాం అనుకో, 3 లక్షలు అయిపోయినప్పటికీ నీకు ఏడ నుంచి వస్తాయి? ఒకళ్ళు సంపాదిస్తావు, 500 సంపాదిస్తున్నావు రోజుకి. ₹1,00,000 రోజుకి వడ్డీ ఎంత? ₹3 అనుకో. 1,00,000కు 3 ఎంత? ఆలోచించుకోండి. నెలకి ఎంత అయిపోయింది? ఉంటే
కట్టాలి. లేకపోతే మళ్ళా సమకూర్చుకొని 30 ఏళ్ళు సమకూర్ని మళ్ళా ఆ ఇంటికి ఎంత అవుతాయో లక్షకి ఇంకో 10,000 ఎక్కువ పెట్టుకొని జేబులో పెట్టుకొని ఇప్పుడు బయలుదేరు. ఇప్పుడు వాళ్ళు చూసి బా ఎప్పుడు కట్టాడు ఇల్లు అంటారు. ఆ 30 ఏళ్ళు దాకా అయినాకో ఏమంటారు, ఇల్లు కట్టాడు ఆ పిల్లలు చూడండి తీసుకెళ్ళి పడేసి అంటారు. 10 ఏళ్ళు ఇల్లు కడితే తీసుకెళ్ళి పడేసి అంటారు. ఎస్టిమేషన్ మన ఆత్మీయ జీవితం కూడా ఇల్లే కాదు, మర్చిపోకండి. నేను నిలబడగలనా, నిలబడలేనా? నిలబడకపోతే నరకానికి వెళ్తావు, పాతాళానికి వెళ్తావు. యుగ యుగాలు అగ్ని ఆరని పురుగు సావని పాతాళంలో జీవించాలి. ఇక తీసేది లేదు. ప్రభువులో ఉంటే కష్టమైన నష్టమైన నిలబడగలం, ఉండగలం. నేను చెప్తానండి, నేను 1973 డిసెంబర్ 15వ తారీఖున తీర్మానం చేసుకుని ప్రభుని నమ్ముకున్నాను. 1975 యూత్ క్యాంప్లో హెబ్రోన్లో బాప్తిస్మం తీసుకున్నాను. అందరు ఎక్తా చేశారు. దాదాపు చాలామంది వచ్చారు. 2 కార్లు వేసుకోపోయారు, బస్సులు 60 మంది. మా సంఘస్థులు, ఒరే వీడు ఎట్టుంటాడు రా, వాళ్ళ ఇంట్లో వ్యాపారం ఉంది, వ్యాపారం చేస్తున్నారు, వీడు ఎట్ట బాప్తిస్మం తీసుకున్నాడు, ఉంటాడా, ఉండగలరా? అందరూ ఎగతా చేశారు. వ్యాపారం ఏంది చూడండి, నాకు వెళ్తాడు కథ కాదండి, జరిగిన సంగతి చెప్తాను. అప్పుడు మాకు వేరు చెనక్కాయలు కూడా పండుతాయి. ఈ గుత్తి శనగలు లేవా, శనగ కూడా పండింది మాకు. మా పొలాలు అప్పట్లో అన్ని పైర్లు పండుతాయి చక్కగా. ఇప్పుడు మాది వ్యాపారం, అన్నీ ఉండి ఒకటే, మా ఊళ్ళో ఒకటే కుటుంబం. ఇప్పుడు శనక్కాయలు వాళ్ళు తెచ్చినే కొంటాం, మళ్ళీ బియ్యం అన్నీ ఉండి, పొగాకు, సిగరెట్లు, బీడీలు అన్నీ ఉంటాయి. అన్నీ చుట్టలు కూడా ప్యాకెట్లు ఉంటాయి చుట్టలు. అప్పుడు ఇప్పుడు 2 ఏళ్ళు తెలియదు కానీ గంట చుట్టని చుట్టలు ఉంటాయి. 10 5 ప్యాకెట్లు ఉంటాయి. అవి కూడా అమ్మేవాళ్ళం మేము. మా ఇంట్లో అమ్మేవాళ్ళం. ఇప్పుడు చెప్పండి, ఇంటికి నేనే పెద్దండి, నేనే పెత్తందారుని, అన్నీ తెచ్చేది నేనే. ఇప్పుడు పొగాకు తేవాలా, బీడీలు తేవాలా, సిగరెట్లు తేవాలా, అన్నీ తేవాలా. ఎట్లా? బాప్తిస్మం తీసుకున్నా. వాక్యంలోనే మూర్ఖులకు ఈ తరం వారికి వేరే రక్షించబడం ఉన్నాడు. ఇప్పుడు వేరైపోయాడు. ఇంటికి వచ్చినాను. నేను చెప్పాను కొట్టు తీసేద్దాం, ఆపేద్దాం అని చెప్పిన. మా వాళ్ళందరూ ఏడ్చారు. అరే ఎంత లాభం, ఎంత ఇది వస్తుంటే ఏంది నీకేం పిచ్చి పట్టిందిరా, వీడికేం మత పిచ్చి పట్టింది అన్నారు. నేను చెప్పినాను, ఆ గదిలో కూడా నేను రానని చెప్పిన. మీకు వచ్చే ఆదాయంలో కూడా నేను తిన్నాం. ఆ వచ్చే ఆదా ఆ భోజనం కూడా నేను తిన్నాను చెప్పాను. వాళ్ళే ఆదాయం కూడా తినేవాడిని కాదు, లేకపోయినా అంతే ఉండేవాడిని. పైరు మా పొలంలో వచ్చేది. ఎందుకు ఇంత కఠినంగా ఉండాలని తెలుసా? కిళ్ళి చేసుకుంటే భారతీయ విషయంలో నాకు హెబ్రోన్లో దాసన్ గారు అని పెద్ద ఆయన, భక్సింగ్ గారి తర్వాత తెలియదు నాకు. మామూలు కిళ్ళి చేసుకున్నా, ఆకలి అవుతుంటే బయటకు పోయి భోజనం చేసాం అందరం కలిసి. కొంతమంది ఎంత పెడతారు, మాకేం తెలిపోద్ది ఎంత తినేవాడికి. నిజమండి, ఎంత తినేవాడిని, తక్కువ తిన. నిజమండి, మాకేదో సోల అంటారు, ఇటేమో మరకంలో 4 వంతు, అది మేము 2 తింటాం అంతే. అంత తింటాం, తక్కువే తినేవాడిని. మరి వాళ్ళు ఎంత పెడితే ఆ ప్లేట్లు అడిగించి అట్టేసి అంత వచ్చింది. ఏం సరిపోద్ది నాకు? ఆకలి తట్టుకోలేక పోయి ఆ హోటల్లో భోంచేసి, నేను ఒక్కడే కాదు కొంతమంది వాడు కిల్లి ఇచ్చారు, వేసుకున్నాం. మామూలుగా వేసుకుంటాం కదా. పాస్టర్ గారు నువ్వు లేచి వెళ్ళిపో అంటున్నాడు. పూరి బాబు ఇదేం చేసుకు లేచి వెళ్ళిపోమంటున్నాడు. బాప్తిస్మం ఇవ్వలేదండి. నోట్లో కిళ్ళి చూసి, బాబాకి ఎప్పుడు చేయను పని,
ఇప్పుడు వాళ్ళు ఎవరైనా ఇచ్చినా నేను నోట్లు వేసుకోను, పక్క వాళ్ళకి ఇస్తా, ఎవరికి ఇస్తా. ఈ రోజు వరకు చెప్తున్నాను చూడండి, కథలు కళ్ళబుల్లి మాట్లాడుతున్నాను. ఇన్ని సంవత్సరాలు నా జీవితంలో 73లో నేను రక్షించబడ్డాను. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు వ్యాపారం తీసేసాను, అన్నీ మొత్తం కంప్లీట్గా. అక్కతో కూడా బలకలేదని తెలుసా? వాళ్ళు నానేమో తిడతాడు, ఆ పొగాకు అయ్యమ్మాలని. ఆమెతో బలకలని చెప్పిన ఆమె కూడా వదిలిపెట్టేసింది. నా భర్త కన్నా నువ్వు ఎక్కువ అంది. ఆయన ఊరేసుకోపోయాడు వాళ్ళ అమ్మాయి కోసం. వచ్చాడు, అమ్మా ఇటు సంగతి నువ్వు లేకపోతే మాత్రం. అప్పుడు చెప్పి నా భర్త ఉంటే కదా నేను ఉండేది, ఆయన లేకుండా నేను ఎట్ట ఉండగలను అంటే అలిగి వెళ్ళిపోయాడు, ఇంటికి వెళ్ళిపోయాడు ఎప్పుడో నుంచి. అంత ఖచ్చితంగా, అంత పర్ఫెక్ట్గా మా జీవితంలో, సేవా జీవితంలో ఎన్ని సంవత్సరాలు అనుభవిస్తూ వచ్చినాం. లేకపోయినా ఎవరికి చెప్పుకోలేరు, మా బంధువులు మాకు ఎవరికి కూడా. ఒక రోజంతా అన్నం వండుకోలేదు, ఒక రోజంతా అన్నం వండుకోలేదు. పిల్లలకు సజ్జాన్నం పెట్టి స్కూల్కి పంపించాము. దేవుడు ఆశ్చర్యంగా ఆ సాయంకాలం ఎవరో తెచ్చిచ్చారు మాకు. ఇక్కడికి వచ్చినాక తమ్ముడు బాప్తిస్మం తీసుకోబోతున్నారు కనుక ఒక తీర్మానం చేసుకోండి. మళ్ళా ఇక్కడికి చేసి మళ్ళా లోకంలో పోయి, అబ్బా ఫలానా చెల్లి తమ్ముడు నిజంగా ప్రభు నమ్ముకొని ఎంత కరెక్ట్గా, ఎంత బాగుండాలి. మన సాక్ష్యం మనం కాపాడుకోవాలి. ఉంటాం, మీరు ఏం బాధపడబాకండి, ఉండగలం. సిగరెట్ పెట్టి నోరు మంట పుట్టి ఈరోజు ఇక తాగకుండా ఉండాలా, అది తాగి 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 ఒక సిగరెట్ పెట్టి అంతా తాగి నోరు మంట పుట్టినాక పారేసి వండుకొని నిద్రపోయి తెల్లారంగా 4 గంటలకు దిగమని అని చెప్పి సిగరెట్ ఆడందా అని చూసేవాడిని. అట్లాంటి దౌర్భాగ్యాన్ని ప్రభు నమ్ముకున్నాండి. అవి ఏమైపోయినాయో తెలియదు. అన్నీ స్నేహితులు వచ్చి రే అది నా ముందు ఎదురుగా తాగిన వాళ్ళ దగ్గర కూడా పోయేవాళ్ళు కదా. ప్రభు కన్నా మీరు నాకు ఎక్కువ కాదని యేసయ్య నాలోకి వచ్చాడు. అపవిత్రం అంతా పోయింది. ఇప్పుడు ఇది దేవునికి దేవాలయం. మనందరూ ప్రభువుని నమ్ముకోవడం అంటే, ప్రభు రక్షకుడిగా చేసుకోవడం అంటే ఏంటంటే మనమే ఆయన ఆలయం. చూడండి, కొరింథీ రాసిన పత్రిక ఉంది కదా మాట, చూడండి 1 కొరింథీ 3:16 చదవండి. 3:16 మీరు దేవుని ఆలయమై ఉన్నారని ఒకవాడు కూడా తీసుకోండి. 1 కొరింథీ 3:16 చదువుతున్నాడు. కొద్దిగా బాప్తిస్మం తీసుకోబోయే వాళ్ళ కొరకు చెప్తున్నాయి ఈ మాటలు. చదువు. మీరు దేవుని ఆలయమై ఉన్నారని, దేవుని ఆత్మ మీలో నివసిస్తున్నాడని మీరు చూడండి. మళ్ళా పైనుంచి ఆత్మ దిగిరా మీరు ఆత్మ పొందాలి, మీరు ఆత్మ ఇంకా ఆత్మ పొందుతారు. మనమే ఆయన ఆత్మ వచ్చేసాడు. మనమే దేవునికి ఆలయం అయితే ఆత్మ వచ్చేసింది మనలోకి. మళ్ళీ కొత్తగా ఆత్మ ఇచ్చి రావాల్సిన పనే. మనమే దేవునికి ఆలయం. నిర్గమకాండం 25:8 అంటాడు, నేను వారిలో నివసించున్నట్లు వారు నాకు పరిశుద్ధమైన స్థలం కావాలి. ఇప్పుడు మనలో ఆయన నివసించే దాని కొరకు లోపల ఏం కావాలా? అపవిత్ర బూతులు, అబద్ధాలు, దూషణ, ఇతరులను ద్వేషించడం, అసూయపడటం, పగ, ఈర్ష, కపటం, అవన్నీ మన లోపల నుండి ఆ చెడ్డ గుణాలన్నీ పోవటమే ఆయన వచ్చి లోపల ఉంటాడు. అది కూడా చదవండి. నిర్గమకాండం 25:8 చదువుతున్నాడు. నేను వారిలో నివసించినట్లు వారు నాకు పరిశుద్ధ స్థలమును నిర్మించాలి. వారిలో నేను నివసించే దాని కొరకు పరిశుద్ధ స్థలం. దేవుడు కోరేది ఏంటంటే నీలో నాలో పరిశుద్ధులుగా ఉండాలని ఆయన ఇష్టం. ఎఫెసీ రాసిన పత్రిక 2:22 ముందు
22 ఎఫెసీయుల రాసిన పత్రిక 2వ అధ్యాయం. చూడండి జాగ్రత్తగా, చూడండి, ఆయనలో మీరు కూడా ఆత్మ మూలంగా దేవునికి నివాసమై ఉన్నట్లు ఏమా ఆయనలో మీరు కూడా దేవునికి నివాసస్థలంగా కట్టబడుతున్నాం. నేను ఒక తమ్ముడు సాక్షి చెప్పాను. పక్కన నుంచి ఇష్టానుసారంగా తిడుతున్నారు, ఇష్టానుసారం బూతులు మాట్లాడుతున్నారు, మేలుకు దుమ్మిగా వచ్చేసినారు. నేను కూడా ఏం మాట్లాడలేదు అంట. వాడు భార్య, నువ్వు అసలు మగవాడివేనా? నేను అంటున్నాను, నువ్వు మగవాడివేనా? భార్య మీద కొడుతుంటే సోత్తా కూర్చుంటావా? అసలు నువ్వు మనిషివేనా? నువ్వు అసలు పెళ్లి చేసుకున్నావు నన్ను ఎన్నో మాట్లాడిందంట భార్య. నేనేం మాట్లాడలేదు. మనం ప్రభుత్వం నమ్ముకున్నాం కదా, తిట్టని ఏమైంది? పోలీసు వాళ్ళు పట్టుకెళ్తే కేసు పెడితే వాళ్ళు పోలీసు వాళ్ళు స్టేషన్కి పోతే ఆ తమ్ముడు అడిగి ఏంద్రా, ఏం నువ్వు మనిషి కదా? వాళ్ళు తిరుగుతుంటే పైకి వస్తాను మీద వస్తుంటే నువ్వు మనిషి కదా అంటే, బాబు నేను చిన్న వ్యాపారం కూడా చేసుకుంటా, బయట కేసు ప్రభుత్వం ప్రార్థనకి వెళ్తానండి, సరే పో అని అని పంపించేసాను. ఎంత మంచి సాక్ష్యం! మనం జీవించిన కొద్ది దినాలు ఎంత ఎక్కడ జీవించినావో ముఖ్యం కాదు, నువ్వు ఎలాగా జీవించినావో ముఖ్యం, ఏమి తింటున్నావో ముఖ్యం కాదు, ముఖ్యం కాదయ్యండి నువ్వు ఎలాగా ఉన్నావో అది ప్రాముఖ్యమైనది. మన 10 మందిలో, మన ప్రాంతంలో మన సాక్ష్యాన్ని మనం కాపాడుకోవటం, క్రీస్తు కొరకు జీవించడం. నిజంగా ఈయన ప్రభువు నమ్ముతున్నాడు, నిజంగా ఈయన ప్రభువుకి హృదయం ఇచ్చింది. ఎన్ని మాట్లాడినా ఇక్కడి నుంచి ఎక్కువ వస్తాయండి, ఎక్కువ తిడతారు, ఎక్కువ వస్తారు మీదకి. ఎందుకు? ప్రభువు నమ్ముకున్నారు. తర్వాత నిన్నెవడు పలకరించారు, అసలు నీ జోలికే ఉన్నాడు. నిన్ను చూస్తేనే వాళ్ళకి భయం వచ్చింది. ఎందుకో తెలుసా? దేవుడు నీలో ఉన్నాడు కాబట్టి భయం వచ్చింది. రాయబడింది చూడండి, పేతురు రాసిన పత్రిక. నేను వాక్యం కొంచెం వాక్యం కూడా చెప్తాను. ఇది భారతదేశం కొరకు సిద్ధపడే తమ్ముళ్ళు చెల్లెల కొరకు మర్చిపోవద్దు. మనం ఒక నమ్మకం, నేను నా సాక్ష్యం కూడా చెప్పాను, అన్ని చెప్పలా, ఎన్నో నా జీవితంలో జరిగింది. అసలు మొత్తం ఊరంతా ఒకటై మమ్మల్ని ఏలేసేసినారు. ఎందుకంటే ప్రభు నమ్ముకున్నందుకు, ప్రభు నమ్ముకున్నందుకు అంతే. మేమేం తప్పు చేసినందుకు కాదు, పాపం చేసినందుకు కాదు. నాతో పలకితే మాట్లాడితే 50 రూపాయలు జరిమానా. ఇప్పుడు కాదు, ఇది 1973 ఆ సంవత్సరంలో. ఇప్పుడు 5 సంవత్సరాలు, అప్పుడు 50 రూపాయలు అంత విలువ ఉంది. ఇప్పుడు 50 అంటే ఇప్పుడు అసలు ఆ బజార్లో ఏమి రాదు మనకి. 50 రూపాయలకి ఏమి రాదు బజార్కి పోతే. 50 రూపాయలు జరిమానా. ఎవరన్నా స్నేహితులు కానీ బంధువులు కానీ మాట్లాడితే వాళ్ళు డబ్బులు ఇవ్వకపోతే వాళ్ళ ఇంట్లో బిందె తీసుకెళ్ళి ఆ చర్చిలో పెట్టుకునేవాళ్ళు. ఉదయకాలం సాయంకాలం మైకులో ఊరంతా తిరిగి చెప్పేవాళ్ళు, ఫలానా జొన్నలగడ్డ ప్రభుదాస్తో ఎవడన్నా మాట్లాడిన వాళ్ళ భార్య పిల్లలతో వాళ్ళ ఇంటికి పోయినా జరిమానా 50 రూపాయలు. ఒకరోజు కాదండి, నెల రోజులు బావి ఒకటి. మాకు బావులు అంటారు, ఆడ మంచిగా తెచ్చుకోవాలి. ఎందుకు ఆశ్చర్యం నాకు తెలీదు. అంతకుముందే 2 నెలల కింద మా దొడ్డిలో బావి తీసి చెప్పాను. అందరూ ఎక్కడ ఏదిరా ఇక్కడ బావి తీసుకున్నా, చక్కగా బావి ఉంటేనే. ఎందుకు నాకు ఎవరు చెప్పలే, నాకే తలపేరు దేవుడు ఇచ్చాడు. అక్కడ బావి తీయమన్నాడు. ఇన్ని అడుగులు ఇంత దూరం బావికలు కొలత వేసుకుంటూ పోయాం. అక్కడ బావి తీయమన్నాడు. అక్కడ గుర్తుపెట్టేసి రాత్రులు ప్రార్థనలో నడుచుకుంటూ పోయి కొలత వేసి గీత గీసి ఇక్కడ బావి తీయాలి. ఆ వంటి రోజులు ఉంటారు మాకెళ్ళి. ఏమనుకో, మాకు మిమ్మల్ని కాదు, మాకెళ్ళి మాట చెప్తున్నాను. వాళ్ళని వంటి రోజులు అంటారు. మాకెళ్ళి బావులు తీసేవాళ్ళు. పొద్దున్నే సైకిల్ వేసుకుపోయి వాళ్ళు తీసుకొచ్చి సాయంకాలం కల్లా సగం దొవేరు, తర్వాత సగం దొవేరు. చక్కగా మంచినీళ్ళు పడి కొంచెం ఉప్పులు కాదు, కొంచెం సోపగా ఉండి ఇంకెవరింటికి పోయే పని ఉంది. అనుకోకుండా ఏం జరిగింది, అందరూ మైకులు చెప్తున్నారు. మేము బావి తీసిన సంగతి అందరికీ తెలియదు. మళ్ళీ పక్కింటి వాళ్ళకే తెలుసు.
పక్కింటి వాళ్ళకి ఒక్కడికే తెలుసు, ఎవరికి మేము నీళ్ళ కోట్ల ఏందిరా వీళ్ళు నీళ్ళు కూడా రావట్లేదు, ఏమైంది ఇలా సచ్చారా అని తొలి చూసేవాడు కొంతమంది. మాకు నుయ్యింది చక్కగా నీళ్ళండి భయపల్లి వాళ్ళ అవసరం. ఆ బావి అంతా ఎండిపోయిందండి, ఎండాకాలం వచ్చింది, బావి ఎండిపోయింది, నీళ్ళు లేవు. ఏం చేయాలా వాళ్ళు దాదాపు 5 కిలోమీటర్ల పోయి నీళ్ళు తెచ్చుకోవాలి. ఆ పక్కిళ్ళు వాళ్ళు వచ్చి నీళ్ళు తీసుకెళ్ళరా రాత్రులు తీసుకెళ్ళేవాడు, రాత్రులు తీసుకెళ్ళేవాడు. అర్థమైందని చెప్పింది. నన్ను చూస్తేనే వాళ్ళకి భయం వచ్చేసింది. నన్ను బట్టి కాదండి, యేసయ్య నాలోకి వచ్చాడు. తమ్ముళ్ళు నీకు మనం చేస్తున్నాం, మీరు ఉండగలరు. బాప్తిస్మం తీసుకున్నాక ఇలా ఉంటామా ఉండగలమా, ఫలాని చేసాం మేము, ఇక చేయకుండా ఉండండి. ఏంగా దేవుడు మీకు సకలమిస్తాడు. ఇప్పుడు మీకు ఒకటే ఇచ్చాడు, 10 ఇస్తాడు, ఆశీర్వదిస్తాడు, మీకున్న బలహీన తీసేస్తాడు, రోగాలు తీసేస్తాడు. ఈరోజుకు నేను చెప్తున్నానండి, నాకు 75 సంవత్సరాలు. ఆ పైకి మెట్లెక్కి 2-3 సార్లు 10 సార్లు ఎక్కుతా, 10 సార్లు దిగుతా. ఇప్పుడు కూడా మా మోకాలు కూడా నొప్పి లేవు, మోకాలుగా నాకు ఏమి నొప్పి లేవు. షుగర్ వచ్చిందంతే, మొత్తం అనుకోబాకుండా రావని కాదు, వయసును బట్టి ఇప్పుడు అరిగిపోయింది. ఏంది ఇప్పుడు ఒక వస్తువు తయారు చేసి మొట్టమొదటి బాగానే ఉంటుంది, దాన్ని 10 సార్లు అంటే లూజ్ వచ్చింది. ఇవన్నీ లూజ్ అయిపోయింది, వస్తుంది. బలహీనత వస్తే, మోకాళ్ళు వస్తే, అన్ని రోగాలు వస్తాయి. దానివల్ల ఏం కాదు, విన్నారా? ఆ శక్తి కూడా ఆయన ఇస్తాడు. మీరేం భయపడదాకా ప్రభువుని నమ్ముకుంటే దేవుడు మిమ్మల్ని మీకు తోడై ఉంటాడు, సకల ఆశీర్వదిస్తాడు. నన్ను కూడా ఆశీర్వదించాడు, నిన్ను అధికంగా ఆశీర్వదిస్తాడు. చూడండి మన వాక్యంలోకి వద్దాం, మర్చిపోకండి. మీకు మళ్ళీ వేరే వర్తమానం చెప్పం కానీ ఊరక మీతో మాట్లాడతాం రోజు. ఇట్లా అంటాడు కొరింథీయుల పత్రిక 16వ అధ్యాయం. మళ్ళీ రండి ఇక్కడికి ఒకసారి, అక్కడే ఆగాము మనం, బయటకు వచ్చాము, మళ్ళీ లోపలికి పోతాం. 13-14 వచ్చినాం చూడలే. జాగ్రత్తగా మెలకువగా ఉండు, విశ్వాసమందు నిలకడగా ఉండండి, పౌరుషం గలవారై ఉండు, 4 బలవంతులై ఉండి, 5 మీరు చేయు కార్యములు ప్రేమతో చేయండి. ప్రియ చెల్లి తమ్ముడు, ప్రభు చెప్తున్నాడు మెలకువగా ఉండండి. ఎందుకు మెలకువ అంటే శత్రు బహుగా ఏగపడుతున్నాడు. మనం చూసాం మత్తయి సువార్త 24వ అధ్యాయం 42వ వచనం చదువు. మత్తయి సువార్త 24వ అధ్యాయం చదువమ్మా. కావున అమ్మా చూడండి, జాగ్రత్తగా చూసుకోండి. 24వ అధ్యాయం 42వ వచనం చదువుతున్నాడు. కావున ఏ దినమున మీ ప్రభు వచ్చును మీకు తెలియదు కనుక మెలకువగా ఉండండి. అమ్మా మనకెవరికి తెలియదండి సంగతి. ఏ దినమున ప్రభు వస్తాడో ఎవరికి తెలియదు. ఊరక వాళ్ళు ప్రవచనాలు చెప్పి అన్నీ నమ్మబాకండి, అసలు ఎవరికి తెలియదు. ఏ దినంలో ప్రభు వస్తాడు, ఎట్టొస్తాడు, ఏ విధంగా వస్తాడు, అనుకున్న సమయం వస్తాడు. యోహాను అదే మత్తయి సువార్త చూడండి, చదవండి. 43వ వచనం ఇప్పుడు చదవండి. 43వ వచనం. ఏ జామున ప్రభు వచ్చిన, ఏ జామున నేను తీసుకున్నాను ఇప్పుడు ఏ జామున దొంగ వచ్చిన ఇంటి యజమానునికి తెలిసి ఉండిన ఎడల అతడు మెలకువగా ఉండి తన ఇంటికి కన్నము వేయని ఎడల
అమ్మ ఎందుకు మెలకు చెప్పండి, ఇప్పుడు చెప్పండి. మెలకుకుండా ఉండవు అనుకో, సప్పిడి సైక శబ్దం కాకుండానే గమనికలేసి కూర్చుంటావు. ఎట్టుండావు నువ్వు? మెలకుతో ఉన్నాను, నిద్రపోవట్లే. దొంగ వస్తాడు. దొంగ ఎవరు? మీరు చెప్పండి, దొంగ ఎవరు? దొంగ ఎవరు? ఈ దొంగోడు ఎస్మంటి వాడు తెలుసా మీకు? నాకేం చూడండి, ఈ దొంగోడు ఎస్మంటి తెలుసా? బంగారం కానీ, ఎండి కానీ, ఇత్తడి కానీ, మంచి మంచి వస్తువులు కానీ, ఆభరణాలు కానీ దోసుకునే దొంగోడు కాదు వీడు. ఈ దొంగోడు అమ్మా మెట్టెలు కానీ, కట్టెలు కానీ, కడియాలు కానీ, ఇంకేమంటారు ఏది పట్టాలు అవి కానీ, నడువులు కానీ, చెవులు కానీ, ముక్కులు కానీ దోసుకునే ఒక దొంగోడు కాదు. ఈ దొంగోడు లోపల బేరువాళ్ళ ఉండ మంచి మంచి తీసుకెళ్ళేవాడు కాదు దొంగోడు. ఈ దొంగోడికి ఉండ ఆశ ఏందో తెలుసా? చెప్పండి, ఏం దోసుకుంటాడు? ఏం దోసుకుంటాడు మీరు చెప్పండి, చెప్పండి, ఏదో ఒకటే గమక్కని చెప్పండి, నాకే తెలుసు. అబ్బే అసలు వాక్యం చదువుకోండి మనం. ప్రకటన గ్రంథం 16వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 16వ అధ్యాయం, మీకు తెలిసిన మాట ఇది. 16వ అధ్యాయం 15, 16 కలిచామండి. చదవండి, ఇప్పుడు చదవండి. హెబ్రీ భాషలో ఆలకిద్దో. చూడండి జాగ్రత్తగా, నేను దొంగవలే వచ్చుచున్నా, తాను దిగంబరుడుగా సంచరించుచున్నందున జనులు తన దిశలను చూతురేమో అని మెలుగా ఉండి. ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్. ఏం కాపాడుకోవాలా? నువ్వు మెలకగా ఉంటే ఈ దొంగడు డబ్బు కోసం రాడండి, డబ్బు కోసం రాడు, ధన ధాన్యాల కోసం రాడు, బీరువాల్లో పోషణాలు పెట్టుకున్న వాటి కోసం రాడు. ఏమిటి కోసం వస్తాడు? మాట్లాడండి. మరి ఎంతగా అరుపుతుంటే నా అరుపులన్నా తగ్గించండి కొద్దిగా. మీరు మాట్లాడితే అరవాల్సిన పని ఏమొచ్చింది నాకు? నిద్రపోతారని ఏంటి వస్తాడు? వస్త్రాల కోసం వస్తాడంట. రక్షణ అనే వస్త్రాన్ని దొంగిలించబోతాడండి ఈ దొంగడు. నీకు ఇచ్చిన రక్షణ లేదు, ఆ రక్షణను ఎట్ట దొంగిలించాలా? నిన్ను ఎలాగో బుల్లి కొట్టాలా? ఏం చెయ్యాలా? మనకు తెలుసు కదా. యెరూషలేము నుండి యెరికోకు దిగొస్తున్నాడంటే వాడు. ఎక్కడి నుంచమ్మా? యెరూషలేము నుండి యెరికోకు దిగొచ్చాడంటే అసలు రాముడు ఎంత దౌర్భాగ్యం! ఒక విశ్వాసి యెరూషలేము ఉన్నతమైన యెరూషలేము ప్రార్థనా జీవితం, యెరూషలేము పరిశుద్ధులు తెలిసింది. పరిశుద్ధ స్థలంలో ఉండేవాడు పరిశుద్ధుడు ఎక్కడికి వస్తాడంట? యెరికోకు వస్తున్నాడు. యెరికో అంటే శపించబడింది, దౌర్భాగ్యమైనటువంటిది. వస్తుంటే దొంగడు చూడనే చూశాడు. ఏం చేశాడు? వాడిని కొట్టి కొన ఊపిరికి వదిలిపెట్టిపోయాడట. ఏం దోసుకుని పోయాడు? చూడండి, బైబిల్ చూడండి. అందుకు యేసు లోకాసు వార్త అవుతున్నాడండి. అందుకు యేసు ఇట్లా అన్నాడు. ఒక మనుషుడు యెరూషలేము నుండి యెరికో పట్టణమునకు దిగి వెళ్ళుచు దొంగల చేతిలో చిక్కాడు. అతని బట్టలు దోసుకొని అతని కొట్టి ప్రాణంతో విడిచిపెట్టిపోయాడు. అమ్మా, ఏం దోచుకుంటాడు? అందుకనే చెప్తాడు, మెలకువగా ఉండండి. నాకీబడిన ఈ రక్షణ వస్త్రాన్ని వాడు దోసుకొని పోతాడు. ఎట్టొస్తాడో తెలియదు వాడు. మనకి ఏ విధంగా వస్తాడో తెలియదు. అనుకోకుండా వస్తాడు. అనుకున్న గడిలో ప్రభు వచ్చే మాట అదే. అది తర్వాత చూద్దాం. ప్రభు వచ్చే సంగతి కాకుండా ఎందుకు మెలకుగా ఉండమని చెప్పారంటే, దొంగోడు వస్తాడు జాగ్రత్త. మన పిల్లలు చెప్తాడు, దొంగోడు వస్తాడు జాగ్రత్త, భూషుడు వస్తాడు జాగ్రత్త, పిల్లి వస్తాడు జాగ్రత్త అని చెప్తున్నాడు.
వాడు తింటాడు, వాడు నోట్లో పెట్టాలి. అంతేగా అంతేగా మాట్లాడండి. అంతేనా అంటే ఏమన్నా తలకాయ నొప్పండి. ఏమంటాం మనం పిల్లల్ని? దొంగోడుతున్నాను లేదా పూచోడు ఎత్తాను, పూచోడు ఏదో ఒకటి, దొంగోడన్నా పూచోడన్నా ఒకటి. ఇప్పుడు మెలకువగా ఉండమంటే ఎందుకంటే దొంగోడు అవుతారు, జాగ్రత్త. నేను కూడా చెప్తున్నాను. మనకు తెలీదు ఏ నిర్లక్ష్యమైన జీవితంలో ఉంటావో, ఏ అనాలోచన ఉంటావో, ఏ అజాగ్రత్త కలిగి ఉంటావో వాడు దోసుకొని పోతాడు. కొన ఊపిరితో పడేసిపోతాడు. వాడు దోసుకొని పోతాడు. ఇంకెవరు దిక్కులేరు. సోత్తా పోయాడంట. ఒకడు సోత్తా పోయాడు, తెలిసినోడే, ఎరిగినోడే, బంధువే సొంత పోయాడు, నాకెందుకులే నేను పోయాడు. ఇంకొకడు వచ్చాడు, నాకెందుకు, వాడు కూడా పోయాడు. మరి వీడి బతి ఏమవుతాడు? వీడు ఆ ప్రియరక్షకుడు యేసయ్య మంచి సమరయుడిగా దిగొచ్చి వాహనం మీద నుంచి కిందకి దిగి అప్పుడప్పుడు ఆయన దగ్గర ఏడండి చేయండి దూది శుభ్రం గాయాలు చూశాడంట, అన్ని కట్లు కట్టాడంట, మరి ద్రాక్షారసం పోసాడంట. భుజాన్ని వేసుకొని వాహనం మీద ఎక్కించుకున్నాడు. తీసుకెళ్ళి సరాసరి తీసుకెళ్ళి పూటకోళ్ళ వారి ఇంట్లో దింపేసినాడు. ఇప్పుడు లేచాడు, అయ్యాడు లేచాడు. అప్పుడు చెప్పాడు అన్నమాట, నేను మళ్ళా వస్తా, నేను వచ్చినప్పుడు ఏమన్నా ఖర్చు పెడతాడు చూడు, నేను ఇస్తాను, నేను చెల్లిస్తాను, నువ్వు జాగ్రత్తగా చూడని పూటకోవడం కానీ అప్పచెప్పాడు. ఇదే ఈ పూటకోవడం వారికి అప్పచెప్పాడండి. ఆయన వస్తాడు, నేను మిమ్మల్ని సరిగా మిమ్మల్ని చింతపడకపోతే వాక్యమని ఉతక స్థానం ఉంటారు, ఉతకకుండా శుభ్రంగా మలిన ఉంటే ఆయన వస్తాడు. ఏంటి మలినం, ఏంటి మురికి, నీకు ఇస్తానని చెప్పాగా, నేను వస్తానని చెప్పానుగా, ఇంకా మురికేనే ఉండాలి నీళ్ళు. అది నన్ను అడుగుతాడు, అయ్యా తమ్ముడు చెల్లి పూటకోవడం అని అంటే ఇదే. ఆయన వస్తాడు, మర్చిపోకండి. ఆయన వస్తానన్నాడు, ఆయన మాట తప్పుడు. ఆయన వచ్చే లోపల ఏం చూస్తాడో వస్తే బాయ్ ఏదిరా వస్త్రం ఏదిరా నీకు, లోపలికి కట్టొచ్చా, వీడి కాళ్ళు చేతులు కట్టి లోపల చేతులు నెట్టేయమంటాడు. నీ వస్త్రాన్ని కాపాడుకో. ఉంది కదా బైబిల్లో ఆ మాటే. వాళ్ళందరూ వచ్చారంట, అందరికి వస్త్రాలు ఇస్తారంట, చక్కగా లోపల పోయి ఆ పెళ్లి విందులో చక్కగా కూర్చున్నాడంట. మరి వాడు ఎట్టొచ్చాడో తెలియదు. దారిలో వస్తే ఊరుకు లోపలికి రాయించిన వాడు వస్త్రాలు ఇచ్చే తొలిగి వస్తాడు. వాడు అనుకుంటాడు, నా వస్త్రాలు ఏ హిప్పీ క్యాపో లేకపోతే ఇక్కడి నుంచి అంతా వదిలిపెట్టేసి మొత్తం కత్తిరించి పైన 4 గంటలు ఉంచుతాడేమో తెలియదు. వాళ్ళు అట్టటి వాళ్ళు లోపల రానియేమో తెలియదు. అంతేగా ఇక ఈడ్చుకుంటే పోతాయి, కొంతమందికి ఈడ్చుకుంటే పోతారు. రోడ్లో వాళ్ళు వాళ్ళు ఊడ్చెప్పలే, ఈ బ్రదర్స్ పోతుంటే ఊడ్చుకుంటే వాళ్ళే పోతారు. అట్టాని ప్యాంట్ వేసాడేమో తెలీదు. ఇక ఏం చేసాడో వాడు యాక్సిడెంట్ ఉందో తెలియదు. అంతే కదండి, అంతేగా. వాళ్ళందరూ చూస్తారని వాళ్ళు ఇచ్చే వస్త్రాలు నేను వేసుకోవడం బాగుండదని ఏమనుకున్నాడు, ఏ గోడ మీద దూకి లోపల పోయి కూర్చున్నాడు. చక్క అందరిలా కూర్చుంటే అందరేమో చూడండి, పిల్లలు స్కూల్ అది పెట్టినప్పుడు మన పిల్లలేమో నాకు తెలియదు. కాసేపు దేవుడు చిట్టమ్మేది, చిన్నోడేది, జమనేది చూసుకోవాలి. కాసేపు వాడు చూస్తే ఇడు చూస్తే ఎక్కడ కాదు, అంతా ఒకే డ్రెస్. బూట్లు అయ్యే బ్లూ, నల్లి బ్లూ, తర్వాత నిక్కర్లు, డ్రెస్సు, టైరు అన్నీ ఒకటే కలరు. వాళ్ళకి గుర్తుపడ. ఇప్పుడేమో మోసో కూడా ఉంది. ఇంకా వాడిని మన ఎవడేమో అట్లా గుర్తుపడతాం. కావులుగా మీద కనపడతారు పిల్లలు. కాన్వెంట్లో పిల్లలు చూస్తాం పోతే కావులుగా అందరూ ఒకటే ఉంటారు. ఈ పెళ్లి విందులో వాడు పోయి కూర్చున్న వస్త్రాలు ధరించిన అందరూ చూస్తే అందరూ తెల్లగా కనపడతారు. అప్పుడు ఆ పెళ్లి కుమారుడు, ఆ యజమాడు వచ్చినాడు. అందరం చూస్తే మధ్యలో కాకిలా కనపడుతున్నాడు.
అంతే కదండి. అందరూ వస్త్రాలు వేసి మధ్యలో వేరే వస్త్రాలు ఎట్లా కనపడతారండి? మాట్లాడే అవునండి అవునండి. వాడు ప్రత్యేకంగా కనపడతాడు అందరికన్నా. వాడేమనుకుంటు నా డ్రెస్సు నా ఇక వాడేమి ఆలోచన మనకు తెలియదు వాస్తవంగా. ఏంటి ఈనాడు విశ్వాసులు అమ్మా అందాక చెప్పా, దండం పెట్టి చేద్దాం అన్న పిల్లల ఏంట్రా క్రాప్ అంటే, విశ్వాసుల పిల్లల్ని ఏంద్రా నీకు ఆ క్రాప్ అంటే ఏం మాట్లాడదాం? కన్నావు కాబట్టి పెట్టు అంతే. నన్ను అడిగే అమ్మో అంత లెక్క వచ్చారండి. ఇటీవల మధ్యలో మేము అనేక గృహాలు దర్శించినప్పుడు విశ్వాసుల పిల్లలండి, నువ్వు అనుకుంటా ఇప్పుడు బాగా మొద్దు కానీ బాగా అల్లారి ముందు అబ్బో బాగా పక్కన పెట్టుకుని బాగా తిరుగుతాం మనం. మన పులుపు మన ఇది అబ్బో బాగానే ఉంటుంది. రేపు చూడు కథ కాదు, రేపు చూడు. లెఫ్ట్ అయితే కొంతవరకు పర్లే. వాడు అనుకొని ఉంటాడు అలాగా. నేను అనుకుంటున్నా ఊహించి ఇప్పుడు ఆయన వచ్చాడు బాయ్ లోపలికి ఎట్టొచ్చావయ్యా అన్నాడు. ఏది అందరికి ఇచ్చిన పెళ్లి డ్రెస్సు, ఈ పెళ్లి కుమారుడు ఏర్పాటు చేసిన డ్రెస్ ఏది అని అడిగాడు. తలకాయ ఇచ్చాడు. ఏం చెప్తాడు? పిలిచాడు వాళ్ళని. వీడి కాళ్ళు చేతులు కట్టి ఏర్పడి చీకట్లో త్రోసివేయండి, ఇంక మామూలేదే త్రోసేయమన్నాడు. ఆఖరిలో ఉంచుకోండి. మత్తయి సువార్త 25 ఆఖరిలో ఉంచుకున్న ఒక మాట ఆఖరిలో ఉంటాయి. మత్తయి సువార్త 25 దొరకలేదా? 45, 46 చదవండి. అందుకు ఆయన మిక్కిలి అల్పైన వీరిలో నేను ఇది చదువుతున్నా కానీ తర్వాత పెళ్లి కుమారుని గురించి ఉన్న తర్వాత ఉంది. అది చదువు ఊరకన్నా తలం చెప్పా. చదువు. మీరు ఎలాగూ చేయలేదు కనుక మీరు నాకు చేయలేదు. వారితో చెప్పు నిశ్చయముగా చెప్పుతున్నాను వారితో ఆయన ఈ 46వ వచనం, వీరు నిత్య శిక్షకును నీతిమంతులు నిత్య జీవమునకు పోవుదురు. ఇప్పుడు చూడండి, అక్కడ తర్వాత చూడండి. వీడిని కాళ్ళు చేతులు కట్టి వేలపాటి చీకట్లోనికి త్రోసివేయడి. ఎందుకంటే ఈ పెళ్లి మీదకి వచ్చినారు, పెళ్లి వస్త్రం లేక నువ్వు లోపలికి ఎంటొచ్చావు బాబు అడిగారు అన్నమాట. వీడి పెళ్లి వస్త్రం లేదు. ప్రియా తమ్ముడు చెల్లి, నా మాట కొంచెం మనసులో పెట్టండి. ఆయన చెప్పాడు, నేను మీతో చెప్తున్నా, అందరితో చెప్తున్నా, మెలకువగా ఉండండి. ఈ ఒక్క మాట మళ్ళీ చదివి మనం ప్రభు శరీరంలో పాల్పొందాం. మార్కు సువార్త 13వ అధ్యాయం నాతో పాటు అందరూ ముందు 37, తర్వాత 36, 35, 34, 33, 32 కింద నుంచి పైకి వెళ్దాం. చాలా బాగుంటుంది. 37 చదువుదాం ముందు అందరూ. నేను మీతో నిశ్చయముగా అందరితో చెప్పుతున్నాను, మెలకువగా ఉండుడి. 36 ఆయన అకస్మాత్తుగా వచ్చి మీరు నిద్రపోతుండట చూసునేమో కనుక మీరు మెలకువగా ఉండుడి. ఇట్లు ఇంటి యజమానుడు ప్రొద్దుకుంకి వచ్చును, అర్ధరాత్రి వేళ వచ్చును, కోడి కూయినప్పుడు వచ్చును, తెల్లవారినప్పుడు వచ్చును, ఎప్పుడు వచ్చునో మీకు తెలియదు. ఒక మనుషుడు తన దాసునికి అధికారం ఇచ్చి ప్రతివానికి వాని పని నియమించి మెలకువగా ఉండని ద్వారపాలకునికి ఆజ్ఞ ఇచ్చి ఇల్లు విడిచి దేశాంతరం పోయినట్లే ఆ కాలం ఉండదు. 33 కూడా చదువుదాం. జాగ్రత్తగా ఉండుడి, మెలకువగా ఉండుడి, ప్రార్థన చేయుడి. ఆ కాలం ఎప్పుడు వచ్చిందో మీకు తెలియదు.
ఇప్పుడు 32 కూడా చదువు. ఆ దినమును గూర్చి ఆ గడియను గూర్చి తండ్రి తప్ప ఏ మనుషుడైనను పరలోకమందల దూతలైనను కుమారుడైనను ఎరగరు. ప్రియా సహోదర సోదరి వెంకటేశ్వరమ్మ, ఆ దినం ఎప్పుడు వచ్చిందో మనకు తెలియదు, ఆ దినం ఎట్టొచ్చిందో మనకు తెలియదు. అందుకని ఆయన చెప్పాడు, మెలకువగా ఉండి మెలకువగా ఉండి. అంతేనంటారా? 8, 9 కూడా చదువుదాం. చదవడం అక్కడ 8వ వచనం 9వ వచనం. జనం మీదకి జనము, రాజ్యం మీదకి రాజ్యము లేదు. అక్కడక్కడ భూకంపములు కలుగును, కరువులు కూర్చును, ఇవే వ్యాధులకు ప్రారంభం. 9 కూడా చదువుతున్నాడు. మిమ్మల్ని గురించి చూడండి, నాతో చెప్తారా? నాతో చెప్పని మాట, మిమ్మల్ని గురించి మీరే జాగ్రత్తగా ఉన్నది. ఇప్పుడు మళ్ళీ 9, మిమ్మల్ని గురించి మీరే జాగ్రత్త పడండి. మీరు మిమ్మల్ని సకల సభలకు అప్పగించదు, మిమ్మల్ని సమాజ మందిరంలో కొట్టించదు. మీరు వారికి సాక్షాత్తమై అధిపతులు ఎదును, రాజుల ఎదును నానా నిమిత్తం నిలిచి ఉండదురు. అందుకంటాడు. 13వ వచనం కూడా చదువుతూ ఉంటారా? చదవండి. నా నామ నిమిత్తము అందరి చేత మీరు ద్వేషించబడదు, అంతం వరకు సహించువాడి రక్షణ పొందను. ప్రియ తమ్ముడు వచ్చేది, ఈ భాగాలు మీకు ఎందుకు చెప్తానంటే, ఈ దినాల్లో ఎక్కువగా చూడండి, మనకి కొంతమంది చాలామంది టచ్ ఫోన్లు లేవు కాబట్టి, ఈ ఆన్లైన్లో చూడరు కాబట్టి మీకు చాలామందికి ఈ సంగతులు తెలియదు. అమ్మా తెలియమంటే అందనా ఏందన్నా మాకు తెలియదు అనుకున్నావా? మాకు ఫోన్లు లేవు, ఉండొచ్చు, ఆన్లైన్లో మీరు పనులకు వెళ్తారుగా, చూడరు అనుకోండి. ఒకవేళ తెలిస్తే మీరు ఎంత జాగ్రత్త కలిగి, మైకులు అక్కడ చెప్తున్నా, తెలిస్తే మీరు ఎంత జాగ్రత్త కలిగి ఉంటున్నారు. ఈ ఆర్ఎస్ఎస్ వాళ్ళు, బీజేపీ వాళ్ళు భయంకరమైనటువంటి, మొన్ననే ఒక పాస్టర్ గారిని, ఇంతకుముందు పాస్టర్ గారు వాక్యం చెప్తుంటే పోయి కొట్టి, రేయ్ చెట్టుకి ఏమని చేస్తామని చెప్పారు. తీయటమే కాదు, కుంకుమ తెచ్చి ఆ 3 పాస్టర్లకు బొట్లు పెట్టారు. చెప్పండి ఎంత భయంకరం. మత స్వేచ్ఛ ఉంది, మత హక్కు ఉంది మనకి. రాజ్యాంగంలో అన్ని హక్కులు ఉన్నాయి. ఎవరి మతాన్ని వాడు ప్రకటించవచ్చు, ఎవరు దేవుడిని వాడు ఆరాధించుకోవచ్చు, బయట సువార్త చేయొచ్చు, ఏమైనా పోయి మన దేవుని గురించి చెప్పచ్చు. ఇతరుల దేవుని చెప్పకుండా మన దేవుని ఎవరు ఏ నమ్ముకుంటే అంతవచ్చు. కానీ మత మార్పిడి అంటే అర్థం అంటే ఇదే. ఒకళ్ళకి దౌర్భాగ్యం గురించి బొట్లు పెట్టడమే మత మార్పు. ఎవరికి తెలుసా? ఆర్ఎస్ఎస్ వాళ్ళు, బీజేపీ వాళ్ళు. కరుణాకర సుగు అని ఒకడు, కళ్యాణి ఒక ఆమె, భయంకరంగా ఎన్నో జరిగినాయి. కొన్ని కాదు, ఎంతోమంది కొట్టారు, చంపారు, చిత్రహింస చేస్తున్నారు. వెళ్ళి ఓ పాస్టర్ గారిని పోయిన వారమే చెప్దామంటే అందరికి చెప్పలా, మీరంతా కలవరం అవుతారని, అందుకని చెప్పలా. రాత్రి వేళ కేసు పెడితే, నా మీద కేసు పెట్టారు, నాకు నోటీస్ ఇవ్వాలి, ఫలానా విషయంలో ఫలానందుకు నీ మీద కేసు పెట్టాం అని పోలీసులు వచ్చి చెప్పాలి, నోటీస్ ఇవ్వాలి. అప్పుడు వెళ్ళి సరెండర్ అవుతారు, అప్పుడు చెప్తారు, అప్పుడు కేసు జరిగిద్ది. నా మీద పెట్టిన వాడుకు ఇద్దరికి కోర్టులో ఇచ్చేస్తారు, కోర్టుకు వెళ్తాం. అప్పుడు ఏం జరిగిందంటే, జరిగింది ఏందో ఇద్దరిది విచారణ చేస్తారు, అది కేసు. ఇంకోటి ఏంది, ఈనాడు మనకు అన్ని హక్కులు ఇచ్చండి. మన దేవుని పిల్లలుగా ఎవడైనా ఒకవేళ అలా చేస్తే వెంటనే మీరు కంగారు పడవసరం లే, ముందు వెంటనే లాయర్కి నోటీస్ చేర్చుకోండి. చేర్చుకొని కోర్టులో వేస్తే వాళ్ళకన్నా ముందు మన ఫైల్ వచ్చింది. అప్పుడు వాళ్ళు వచ్చిన ఇద్దరిని సస్పెండ్ చేసేస్తారు. పోలీసు వాళ్ళు ఎవరు వచ్చినా వాళ్ళిద్దరిని సస్పెండ్ చేయాలి, అది రూలు. వాళ్ళు ఏం చేస్తారంటే, నోటీస్ ఇవ్వకుండా వాళ్ళు ఏం చెప్పారంటే, ఒక భయంకర యాక్సిడెంట్ అయింది, రక్తం మడుగులో ఉన్నారు మీ వాళ్ళు, మీకు ప్రార్థన రండి అని చెప్పారు.
బయలుదేరించారు. తీసుకెళ్ళి కొంతకపోయినాక అప్పుడు చెప్పారు నీ మీద కేసు పెట్టారు అని. మరి నోటీస్ అది నా మీద రిపోర్ట్ ఏం మాట్లాడబో నోరు మూసుకొని చెప్పి బలవంతంగా తీసుకెళ్ళి జైలు పెట్టేశారు. ఆయన ఏం తప్పు చేయలే. వాళ్ళు బైబిల్ని కాలుతో తొక్కేసి యేసు ప్రభు వ్యభిచారి, మరియమ్మ వ్యభిచారి అని భయంకరంగా మాట్లాడినారు. వాళ్ళు బూతులు తిట్టినారు. అట్లా తిట్టిన వాళ్ళని మనవాళ్ళు కాదమ్మా ఇట్లా అన్నారు. ఆన్లైన్ ఉందా? లేదు, ఆగిపోయిందా?